హాయ్ అండి, కుట్టేసిన బ్లౌజ్కి కూడా ఇప్పుడు ట్రెండింగ్కి తగ్గట్టుగా మళ్ళీ డిజైన్ చేసుకోవచ్చు అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కుట్టేసిన బ్లౌజులకి లేదా రౌండ్ నెక్ పైపింగ్ పెట్టిన బ్లౌజులకి మళ్ళీ ఇలాంటి డిజైన్స్ కొత్త కొత్త మోడల్ ఎలా కుట్టుకోవచ్చు చూపించండి అక్క అనేసి చాలామంది కామెంట్ చేశారు. అందుకు ఇది ఇంకొక మోడల్ అండి. ఇదైతే నారాయణపేట సారీ, మీ అందరికీ తెలిసిందే కదా. ఇది ఒక 3 years బ్యాక్ తీసుకున్నాను ఈ సారీ. నేను ఈ బ్లౌజ్కి రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ పెట్టి వదిలేసాను. ఎందుకంటే పెద్ద బోర్డరు హ్యాండ్కి వస్తుంది, చాలా హైలైట్గా ఉంటుందని సింపుల్గా కుట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ కుట్టగా మిగిలిన పీస్ని తీసుకుని రైట్ సైడ్ డిజైన్ పెడుతున్నాను. బ్లౌజ్కి మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు పీస్ తీసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచు, కిందన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకొని దాన్ని ఈక్వల్గా ఈ విధంగా కట్ చేసుకొని లైనింగ్ పీస్ లేదు, సేమ్ కలర్ లైనింగ్ పీస్ లేదనుకుంటే ఏదో ఒక కలర్ పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది, అది కనిపించదు. నా దగ్గర లక్కీగా ఉంది కాబట్టి సేమ్ అదే కలర్ పీస్ తీసుకున్నాను. అలాగే కంపల్సరీ బక్రం పీస్ తీసుకోవాలి. అదే కాన్వాస్ పేపర్ అంటారు కదండి, కాన్వాస్ పేపర్ తీసుకొని లైనింగ్ పైన పెట్టుకొని ఐరన్ చేసుకుంటే దానికి స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పీస్కి మార్క్ చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచు, కిందన ఒక 1/2 ఇంచు వదిలేసిన తర్వాత 2 ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకున్నాను. అలాగే పెట్టిన మార్క్ కూడా 1/2 ఇంచు పొడవుగా ఉండేటట్టు పెట్టాను. 1/2 ఇంచు పొడవు ఎందుకని ఏమాత్రం కంగారు పడకండి, మరొక 5 minutes చూస్తే కనుక అర్థమైపోతుంది. మళ్ళీ 2 ఇంచెస్కి మధ్యలో 1 ఇంచ్కి చిన్నగా మార్క్ చేశాను. అలాగైతే మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కనుక పైన 1/2 ఇంచ్ పెట్టాను కదా, మిడిల్లో 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టాను కదా, ఈ విధంగా మనకి రౌండ్స్ నీట్గా వస్తాయని ఈ విధంగా పెట్టాను. మరొకసారి అర్థం అవ్వకపోతే మరొకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ మార్క్ ప్రకారం నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వకుండా నెమ్మదిగా కట్ చేయాలి. నీట్గా లైనింగ్ పీసు బక్రం పీసు కట్ చేసిన తర్వాత మెయిన్ పీస్ ఏదైతే ఉందో దాని మీద పెట్టుకోవాలి. అంటే మెయిన్ పీసు ఫస్ట్, తర్వాత లైనింగ్ పీసు, ఆ మీదకి బక్రం పీసు వచ్చేటట్టు పెట్టుకోవాలి. మధ్యలో లైనింగ్ పీస్ ఉంది, అది కుట్టు వేసుకుని దాన్ని రివర్స్ చేసిన తర్వాత మధ్యలోకి బక్రం పీస్ వెళ్ళిపోతుంది. ఎంతో కొంత స్టిచ్చింగ్ అలవాటు ఉండే వాళ్ళకి, డిజైన్స్ కుట్టే వాళ్ళకి ఇంత పర్టికులర్గా ఏం చెప్పక్కర్లేదు. బిగినర్స్ లేదు అంటే చిన్న చిన్న మోడల్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము అనే వాళ్ళకి ఇంత క్లారిటీగా నేను చెప్పడం అనమాట. లేదు 1-2 సార్లు చూస్తే కనుక మీకు కూడా అర్థమైపోతుంది. కుట్టు వేసుకొని మధ్యలో చిన్న చిన్న కట్స్, అంటే వేసిన కుట్టు కట్ అవ్వకుండా చిన్న టక్స్ పెట్టుకొని పీస్ని టర్నింగ్ చేసుకొని రౌండ్స్ నీట్గా వచ్చా లేదా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కుట్టడం ఫాస్ట్గా ఉందని ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకు అనుకుంటే ఇదంతా నెమ్మదిగా చూపిస్తే కనుక లెంతీ వీడియో అయిపోతుంది. ఇది అంత పర్టికులర్గా ఏం అక్కర్లేదు, తిరగలేసి కుట్టు వేసేయడం కాబట్టి పర్వాలేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ విధంగా కుట్లు వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసి మళ్ళీ ఆ పీస్ని రివర్స్ చేసి ఒక కుట్టు వేశాను. ఎందుకు అనుకుంటే కుట్లని లోపలికి వెళ్ళిపోయి నీట్ ఫినిషింగ్ రావాలనుకుంటే ఈ విధంగా చేయాలి. అండ్ పీస్ కూడా కొంచెం వెడల్పుగా ఉంది కాబట్టి దీన్ని సింపుల్గా రివర్స్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన తర్వాత ఈ పీస్ని బ్లౌజ్కి రైట్ సైడ్ ఇటువైపే మనకి డిజైన్, ఎలాంటి డిజైన్స్ అని పెట్టుకుంటాం కదండి, అందుకు రైట్ సైడ్ పెట్టాను. మనకి బ్లౌజ్కి నడుము పొడవుకి సరిపోయిందా లేదా చూసుకుని ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసేసి కిందన మీదన ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసుకోవాలి. ముందుగా భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఈ పీస్ని జాయింట్ చేస్తున్నాను. ఈ పీస్ జాయింట్ చేసిన తర్వాత స్ట్రైట్ కుట్టేసినప్పుడు కొంచెం నెమ్మదిగా ఎగ్జాక్ట్ స్ట్రైట్ వస్తుందా లేదా చూసుకోవాలి. ఎందుకు అనుకుంటే కొత్త బ్లౌజ్ మీద పర్లేదు, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కుట్టేసిన బ్లౌజ్ మీద కుట్టినప్పుడే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విధంగా స్ట్రైట్ కుట్టు వేసినప్పుడు మాత్రం కరెక్ట్ వస్తుందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకొని కుట్లు వేసుకోవాలి. కుట్టిన బ్లౌజ్ మీదే అనుకుంటే కనుక ఒకసారి కుట్టు వేసిన తర్వాత ట్రైల్ వేసి ఎలా ఉంది ఏంటని చూడండి. కరెక్ట్గా రాలేదు, కొంచెం అటు ఇటు అయ్యింది అనుకుంటే కనుక మళ్ళీ కుట్లు విప్పేసి మళ్ళీ కరెక్ట్ పొజిషన్లో కుట్లు వేసుకోండి. అంతే, అంతకుమించి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ పీస్కి ఒకవైపే కుట్టు వేసుకున్నా అండి, ఇంకో రెండో వైపు మరి కొంచెం డిఫరెంట్గా డిజైన్ పెడదాం అనుకొని 1 ఇంచ్ గ్యాప్లో మార్క్ అయితే చేశాను. వాటికి ఇంకేం లేదండి, పొట్లీ బటన్స్ ఉంటాయి కదా, పొట్లీ బటన్స్ ఈ విధంగా పెట్టుకున్నాను. బోర్డర్కి రెడ్ కలర్ ఉంది కదా అని ప్లెయిన్ రెడ్ కలర్ తీసుకొని పొట్లీ బటన్స్ రెడీ చేశాను. ఆ బ్లూ మీద రెడ్ కలర్ అయితే చాలా మంచి లుక్ ఉంటుందని రెడ్ కలర్తో పొట్లీ బటన్ ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్లో పెట్టుకున్నాను. అయితే ఇక్కడ మామూలు పాదం అయితే సెట్ అవ్వట్లేదండి, సింగిల్ పాదం ఉంటుంది కదా పైపింగ్ వేసే పాదం, ఆ పాదం పెట్టుకొని పొట్లీ బటన్స్ అయితే కుట్టుకోవాలి. ఫైనల్లీ ఓల్డ్ మోడల్కి ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అయితే ఇలా వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త మోడల్ డిజైన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి.